ఓం శ్రీ మహాగణపతి నమః. ఓం శ్రీ సాయినాథాభ్యో నమః. ఓం శ్రీ దత్తాత్రేయాయ నమః. వరాల ప్రేక్షకులకు శుభోదయం. అదృష్ట కార్యక్రమంలో భాగంగా ఈ రోజు మనం కుజుడు గురించి, ఎందుకంటే ఈ కుజుడు ప్రధానమైన పాత్ర పోషించడం జరుగుతుంది. మన జాతకంలో ప్రధాన పాత్ర పోషించడం జరుగుతుంది అన్నమాట కుజుడు. ఈ కుజుడు బాగా ఉన్నట్లయితే వీరు చిన్నతనంలో ఆటల పోటీలలో నెగ్గడానికి ఆస్కారం ఉంది. అదేవిధంగా ఈ కుజుడు అనుకూలంగా ఉన్నట్లయితే బ్యాంకులో ఉద్యోగాలు కానీ లేదా మిలిటరీలో కానీ మంచి స్థాయిలో ఉన్నతమైన అధికారం కలిగి చలాయించడానికి ఆస్కారం ఉంది. కాబట్టి ఈ కుజుడు గురించి మనం ఈరోజు పరిశీలించినట్లయితే కుజుడు లగ్నంలో ఉంటే జాతకుడు చాలా అందంగా ఉంటాడు. అదేవిధంగా ఏ పనిని స్థిరంగా చేయడు, చపలచిత్తం కలవాడని చెప్పుకోవచ్చు. వీరికి నీచ స్వభావం కలిగి ఉంటారు. అదంతే కాకుండా జీవితంలో సుఖంగా జీవించలేడు. వీరికి చర్మ రోగాలకు సంబంధించిన అనారోగ్యమైన సమస్యలు ఉండడానికి ఆస్కారం ఉంది కుజుడు లగ్నంలో ఉంటే. అదేవిధంగా కుజుడు రెండో స్థానం అంటే ద్వితీయ భావంలో ఉంటే జాతకుడు విలాసవంతమైన జీవితం గడుపుతాడు. పాడి పంటలు వీటి మీద చాలా ఆసక్తి ఉంటుంది. వ్యవసాయం కూడా చేయడానికి ఆస్కారం ఉంటుంది, లేదా వ్యాపారం కూడా చేయడానికి ఆస్కారం ఉంది. కాకపోతే ఈ జాతకుడు జూదమాడి డబ్బులు బాగా నష్టపోవడానికి ఆస్కారం ఉంది. కాబట్టి జూదమాడి అప్పులు చేయడానికి ఆస్కారం ఉంది. కాబట్టి ఈ అప్పులు కాకుండా ఉండటానికి ఎవరికైతే కుజుడు రెండవ భావంలో ఉంటాడో వారు తప్పనిసరిగా పరిహారాలు సుబ్రహ్మణ్య స్వామికి ప్రతి మాసంలో సుబ్రహ్మణ్య స్వామికి అభిషేకం చేయించుకున్నట్లయితే ఇబ్బంది లేకుండా ఉంటుంది. కాబట్టి ఈ జాతకులు వివాహం అయిన తర్వాత ప్రతి మాసంలో మొదటి మంగళవారం రోజున అభిషేకం చేసుకుంటే ఎలాంటి సమస్య లేకుండా జోదం ఆడకుండా ఉంటే చాలా మంచిది. మూడో స్థానంలో కుజుడు తృతీయ భావంలో ఉన్నట్లయితే ఆ జాతకుడు చాలా కష్టజీవి అని చెప్పుకోవచ్చండి. ఆ రాశి కుజునకు శుభస్థానం అయితే ఆ జాతకుడు చాలా విలాసవంతమైన జీవితం గడుపుతాడు. అంతేకాకుండా అశుభస్థానం అయితే డబ్బులకి చాలా ఇబ్బందులు పడడానికి ఆస్కారం ఉంది. అంతేకాకుండా సోదరులకు ఇబ్బందులు కలగడానికి ఆస్కారం ఉన్నది. కుజుడు నాలుగో భావం అంటే చతుర్థ భావంలో ఉంటే జాతకుడికి ఆ జాతకుడు స్నేహితులను నమ్మి ఇబ్బందులు పడటానికి ఆస్కారం ఉంది. అంతేకాకుండా ఈ కుజుడు నాలుగో భావంలో ఉంటే జన్మస్థలానికి దూరంగా జీవిస్తాడు. అనారోగ్య సమస్యలు ఉండడానికి ఆస్కారం ఉంది. కాబట్టి ఈ అనారోగ్య సమస్యలు లేకుండా ఉండడానికి సుబ్రహ్మణ్య స్వామికి చెందిన శ్లోకాలు చదువుకోవటం వలన అనారోగ్య సమస్యలు కాకుండా ఉండడానికి ఆస్కారం. కుజుడు పంచమ భావంలో అంటే పుత్రస్థానంలో పంచమ భావంలో ఉన్నట్లయితే జాతకునికి పుత్రులు ఉంటారు. కుజుడు ఉచ్చలో అంటే ఆ పుత్రులు కోటీశ్వరులు, అభివృద్ధి ఉంటుంది. అదేవిధంగా కుజుడి నీచ స్థానంలో అంటే పుత్రులు డబ్బు లేకుండా చాలా ఇబ్బందులు కలగడానికి ఆస్కారం ఉన్నది. కుజుడు షష్టమ భావం అంటే ఆరో స్థానంలో కుజుడు ఉన్నట్లయితే గర్వంతో ఇతరులను హేళన చేస్తూ ఉంటాడు. అందువలన ఇతరులకు ఇతనిపై అయిష్టభావం అనేది ఏర్పడుతుంది. కాబట్టి ఎవరికైతే కుజుడు ఆరో స్థానంలో ఉంటే గర్వంతో ఉండకుండా ఫ్రెండ్స్ తోటి ఇతరులతోటి మంచిగా ఉన్నట్లయితే చాలా బాగుంటుంది. కుజుడు శత్రు నీచ స్థానంలో ఉన్నట్లయితే ఎల్లప్పుడూ ఫ్రెండ్స్తో కూడా కలహాలు గొడవలు పెట్టుకోవడానికి ఆస్కారం ఉంటుంది. స్వక్షేత్రం కానీ మిత్రక్షేత్రం కానీ ఉచ్చక్షేత్రంలో ఉంటే శత్రువులన భయం లేకుండా ఉండటానికి ఆస్కారం ఉంది. కుజుడు సప్తమ స్థానం అంటే ఏడవ స్థానంలో ఉంటే కుజుడికి భార్యాభర్తలు మాత్రం కలిసి ఉండరు. ఏ జాతకుడికైనా కుజుడు సప్తమ భావంలో ఉంటే భార్యాభర్తలు కలిసి ఉండరు.
కుజుడు అష్టమ భావంలో అంటే 8వ స్థానంలో ఉన్నట్లయితే ఆ జాతకుడికి శ్వాసకోశ సంబంధమైన అనారోగ్య సమస్యలు కలగడానికి ఆస్కారం ఉంది. అంతేకాకుండా కంటి దోషం కూడా ఉంటుంది. వీరికి ద్వికలత్ర యోగం ఉండడానికి ఆస్కారం ఉంది. కాబట్టి ద్వికలత్ర యోగం లేకుండా ఉండాలంటే ఎవరికైతే కుజుడు అష్టమ భావంలో ఉంటే వారు తప్పనిసరిగా మాంగళ్య గౌరీ అంటే గౌరీదేవికి వీరికి వివాహం ఆయన కానించి ప్రతిరోజు కుంకుమ అర్చన చేసుకున్నట్లయితే ద్వికలత్ర యోగం రాకుండా ఉండడానికి ఆస్కారం ఉంది. అదేవిధంగా కుజుడు 9వ భావంలో అంటే 9వ స్థానంలో కుజుడు ఉన్నట్లయితే ఈ జాతకునికి ధనం లేకపోయినా దైవభక్తి ఎక్కువగా ఉంటుంది. కుజుడు 10వ స్థానం అంటే 10వ భావంలో ఉన్నట్లయితే ఆ జాతకునికి మంచి అధికారం గల ఉద్యోగం ఉంటుందండి. ధన సంపాదన కూడా ఎక్కువగా ఉంటుంది. వీరికి రత్నాలు చేతికి రత్నాలు కూడా ధరిస్తారు. అదేవిధంగా సుఖజీవనం గడుపుతారు. అంటే లక్షాధికారి వీరి జీవితం భోగభాగ్యాలు అనుభవించడానికి ఆస్కారం ఉంది. ఎవరి జాతకంలో అయితే 10వ స్థానంలో 10వ భావంలో కుదురుంటారో వారు వీరు భోగభాగ్యాలు అనుభవిస్తారని ఖచ్చితంగా చెప్పవచ్చు. కుజుడు ఏకాదశ భావంలో ఉంటే ఆ జాతకుడు దాన ధర్మాలు చేస్తాడు. అదేవిధంగా ఇతరులకు సహాయ సహకారాలు చేస్తాడు. కుజుడు 12వ స్థానంలో అంటే ద్వాదశ భావంలో ఉంటే జాతకుడు స్నేహితులతో అంటే ప్రతి ఒక్కరితో గొడవలు పెట్టుకోవడానికి ఆస్కారం ఉంది. కాబట్టి రెండవది వీరి అంగహీనుడు కావడానికి కూడా ఆస్కారం ఉంది. కాబట్టి వీరు ప్రతి మంగళవారం సుబ్రహ్మణ్య స్వామికి అభిషేకం చేయించుకోవటం, కుజుడికి సంబంధించిన శ్లోకాలు చదువుకోవటం, ఈ విధంగా చేసుకున్నట్లయితే కొంచెం గొడవలు తగ్గి అంగహీనుడు కాకుండా ఉండడానికి ఆస్కారం ఉంది. మీకేమైనా సందేహాలు ఉంటే కామెంట్ రూపంలో తెలియజేయండి. నా పేరు శ్రీధర్. నా ఫోన్ నెంబర్ 9981085102. సర్వే జనా సుఖినో భవంతు. లోకా సమస్త సుఖినో భవంతు.